విజయనగరం జిల్లా జిన్నాంలో వికసిత్ భారత్ జీరాంజీ పథకాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. తామర చెరువులో కొబ్బరికాయ కొట్టి మట్టి తవ్వి ఉపాధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ 3వ స్థానంలో ఉందన్నారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండేదని ప్రస్తుతం 125 పని దినాలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా కూలీలకు 15 రోజుల్లోనే వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు మంత్రి కొండపల్లి. గతంలో MGNRGS పథకం ఏ రకంగా దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏ రకంగా అన్ని పని దినాలు కల్పించి, అలాగే పని దినాల్లో వచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ ని గ్రామ అభివృద్ధికి, గ్రామ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఇనాగ్రేట్ చేస్తూ మన జిల్లాలో, విజయనగరం జిల్లాలో గజపతినగరం నియోజకవర్గంలో జిన్నాం గ్రామంలో ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజానికానికి లైవ్లీహుడ్ క్రియేట్ చేయడంతో పాటు గ్రామీణ అభివృద్ధికి మెటీరియల్ కాంపోనెంట్ కూడా వినియోగం చేయడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి 100 రోజుల నుంచి 125 రోజులు కల్పించడమే కాకుండా అనేక పథకాల్లో ఈరోజు ఇప్పుడు ఈ రోజు వరకు కేవలం చెరువులు బాగు చేయడం, మొక్కలమే కాకుండా కొత్త విధానాలు కూడా ఈరోజు లైవ్లీహుడ్స్ కింద ఇవ్వడం జరుగుతుంది.